నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. లోక్సభ ఎన్నికల్లో తమ బలం పడిపోవడానికి బీజేపీ మైనారిటీలే కారణం అనేది చాలా మంది వాళ్ళ కమలనాథులు నిందిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంటే హిందువుల్లో కొన్ని వర్గాలు తమకు మద్దతు ఇవ్వలేదన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు వారు ఇవాళ నిరాకరిస్తున్నారు. వాస్తవానికి కూడా వాళ్ళ మనసు ఒప్పట్లేదేమో అని అనుకోవాలి. ఎందుకంటే మైనారిటీలు నిందించడం చాలా తేలిక, పైగా అది కూడా కొంత వ్యూహాత్మకంగానే ఇవాళ కమలనాథులు బీజేపీ నేతలందరూ కూడా ఇవాళ మైనారిటీల్ని ఇవాళ ఆడిపోసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంటే పరాజయాల తర్వాత బీజేపీలో మొట్టమొదటిసారిగా స్పందించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఏ మతాన్ని నేరుగా పేరు పెట్టి విమర్శించకపోయినా ఓ సమాజం అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అయితే ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ బీజేపీ ఓటమికి ఓ మతం వారే కారణమని ఆయన నిందలు వేశారు. అయితే ఆయా రాష్ట్రాల్లో క్రైస్తవుల సంఖ్య గణనీయంగా ఉండటంతో ఆయన వారిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారని కూడా కొంతమంది రాజకీయ పండితులు ఆ రకంగా విశ్లేషిస్తున్నారు. అయితే ఆ తర్వాత వంతు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రంలో బీజేపీ బలం 23 నుంచి 9కి పడిపోవడానికి ముస్లింలే కారణం అనేది ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సో ఇక వీరిద్దరి ప్రకటనలు చూసిన తర్వాత బీజేపీ మద్దతుదారులు వాట్సాప్ గ్రూప్స్లో పెద్ద ఎత్తున వాట్సాప్ యూనివర్సిటీల్లో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. అంటే పోలింగ్ కేంద్రాల వెలుపల ముస్లింలు బారులు తీరి నిలబడినటువంటి దృశ్యాలను ప్రచారంలోకి తీసుకొచ్చి ఎన్సీపీ నేత అజిత్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఏక్నాథ్ షిండే కుమారుడు, 18వ లోక్సభ ఎన్నికైనటువంటి శశిర్ షిండే కూడా ముస్లింలపైన ఇవాళ నిందలు వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముస్లింలు ప్రతిపక్ష కూటమి వైపు నిలిచారని, మహారాష్ట్రలో బీజేపీ ఓటమికి వారే కారణం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ నాయకులు చెప్పినటువంటి దాంట్లో అబద్ధమేమీ లేదు, కానీ అది అర్థసత్యమే అనేది కూడా కొందరు చెప్తున్నారు. ఎందుకంటే అదే ప్రధాన కారణం కాదు, మెజారిటీ సమాజంలో అనేక వర్గాలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడటం వల్లనే ఆ పార్టీ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది అనేది ఇవాళ తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలో ముస్లిం ఓట్లు ఎందుకు ఈ తరహాలో సంఘటితం కాలేదు? ముస్లింలపైన దాడులు, వేధింపులు ఆ కాలంలోనే అధికంగా జరిగాయి కదా. మరి 2019 ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వెంటనే బీజేపీ తన హిందుత్వ ఎజెండాను అమలు చేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మరి 2019 ఆగస్టులో ఆర్టికల్ 317 కూడా పార్లమెంటు రద్దు చేసింది. ఆ సంవత్సరం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. సార్వత్రిక సమరం మొదలు కావడానికి ముందు ఉమ్మడి పౌరసత్వం ఏదైతే యూసీసీ అని అమలు చేయాలని ఉద్దేశించిందో ఆ పాలక పక్షం కూడా ఆ ఉద్దేశాన్ని బయటపెట్టింది. ఇక లోక్సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి 2 నెలల ముందు అంటే ఫిబ్రవరిలో బీజేపీ పాలిత ఉత్తరాంచల్ ప్రభుత్వం యూసీసీని అమలు చేసింది. ఇది ఇక చివరికి ఎన్నికలకు నెల రోజుల ముందు దేశ ప్రజలు ఎంతగా వ్యతిరేకించినప్పటికీ కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని సిఏఏ కూడా నోటిఫై చేసింది. అంటే యూసీసీ అమలు, సిఏఏ తర్వాత జాతీయ పౌరుల రిజిస్ట్రేషన్ అనివార్యం కావడంతో ముస్లింలలో కొంత భయాందోళనలు వాస్తవానికి పెరిగాయని చెప్పాలి. సో ఇక ఈ 2 చర్యల కారణంగా తమ గుర్తింపు, భారత పౌరసత్వంపై తమ వాదనలు కాలగర్భంలో కలిసిపోయాయని కూడా వారు భావించారు. తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ముస్లింలలో ఇండియా కూటమి ఆవిర్భావం కొండంత ధైర్యాన్ని వాళ్ళకు కలిగించిందని చెప్పాలి. సో ఇక 2019లో బీజేపీని ఓడించే సత్తా ఉన్న అభ్యర్థులకే వారు ఓటేశారు. అతను ఏ పార్టీ అభ్యర్థి అయినా పార్టీలకు అతీతంగా వాళ్ళు ఓటేసి వాళ్ళ పార్టీని చూడనటువంటి పరిస్థితి. అయితే ఈసారి అలా జరగలేదు. ఎందుకంటే మద్దతు అందించడానికి వారికి ఒక కూటమి కనిపించింది. కూటమి లేని చోట అంటే పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే వారు తమ ఇష్టానుసారంగా ఓటు వేశారు. ఏ పార్టీ నచ్చితే, ఏ అభ్యర్థి నచ్చితే వాళ్ళకు ఓటేశారు. ముస్లిం ఓట్లు తమకు అనుకూలం లేదని బీజేపీ నేతలు ప్రకటిస్తుంటే ఆ వర్గం ఓట్లు తమకు పడతాయని పార్టీ నాయకత్వం ఎలా ఆశిస్తుంది? సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే ముస్లింలు లక్ష్యం చేసుకుని విద్వేష ప్రసంగాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తే మరి ఆ ఓట్లు ఎందుకు ఇవాళ బీజేపీకి పడతాయనేది ఇవాళ చాలా మంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి ముస్లింలు సాంప్రదాయపరంగా ఎన్సీపీని బలపరుస్తూ ఉంటారు. శరద్ పవార్ నుండి విడిపోయిన తర్వాత కూడా ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు అజిత్ పవార్ కొంత విశ్వప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ముస్లిం నేతలు కొంత ఫత్వాలు జారీ చేయడం వల్లనే తాము ఓడిపోయామని షిండే వర్గం చెందినటువంటి శివసేన నేత, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి దీపక్ కేసార్కర్ నిందించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు 2019లో మాదిరిగానే ఈసారి కూడా ముస్లిం ఓట్లు చీలలేదు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో మజ్లీస్ తరఫున బరిలో దిగినటువంటి సిట్టింగ్ ఎంపీ ఇంతియాజ్ ఓటమి పాలయ్యారు. సో ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి మరో 4 సైతం ఇవాళ ఓటమి చెందినటువంటి పరిస్థితి. సో ఇక బీజేపీ నేతలు తమ పరాజయాలకు ముస్లిం నేతలనే బాధ్యతలు చేస్తున్నారు తప్పించి వాస్తవాలను గ్రహించడం లేదనే విమర్శ వినిపిస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు మరాఠీ మాట్లాడే హిందువులు కూడా ఆ పార్టీకి ఓటు వేయలేదు. శివసేన జన్మస్థలమైనటువంటి ముంబై నగరంలో 6 పార్లమెంట్ స్థానాల్లో 4ంటిని ఇండియా కూటమి గెలుచుకుంది. బీజేపీ భారీ మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందేమోనన్న భయపడి షెడ్యూల్ కులాల వారు కూడా ఈ పార్టీకి దూరంగా జరిగినటువంటి పరిస్థితి. మరి మరాఠీ
తండాటాలు బీజేపీ పైన ఆగ్రహంతో ఇండియా కూటమి వైపు మొగ్గినటువంటి పరిస్థితి అక్కడ మహారాష్ట్రలో కనిపిస్తుంది, మరీ ముఖ్యంగా అక్కడ ముంబైలో. సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రాంతాలకు అతీతంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఈక్వేషన్స్తో మాత్రమే ఇవాళ ఓటు జరిగింది. కానీ ఇవాళ బీజేపీ అవన్నీ ఆ అనాలిసిస్ పోస్ట్ మార్టం చేయడంలో కొంత భిన్నంగా చూస్తూ కేవలం ముస్లింల మీదే ఇవాళ నిందలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సెగ్మెంట్ ఓట్లతోటే మేము ఓడిపోయాం, భారీగా బలం తగ్గింది, మా హిందువుల బలం మాతోటే ఉంది అని చెప్పుకునే ప్రయత్నం ఇప్పటికి కూడా బీజేపీ చేస్తూ ఒక రకమైనటువంటి అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఇవాళ అహంకార ధోరణి వద్దు అని ఆర్ఎస్ఎస్ ఎన్నోసార్లు చెప్పినప్పటికీ, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ పదే పదే అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా మోదీ కానీ, మోదీ పరివార్ కానీ, బీజేపీ నాయకులు కానీ కించిత్ అయినా కూడా కొంత దాని మీద ఆ దిశగా ఆలోచన చేయకుండా కేవలం ముస్లింల పైన, మైనారిటీల పైన మాత్రమే ఇవాళ వాళ్ళు ఒక ఒంటెద్దు పోకడగానే పోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఓటమికి ముస్లిం మైనారిటీ ఓట్లు బీజేపీకి పడ్డాయా, పడలేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.